విజయ్. నేను శ్రీ వెంకటేశ్వర బ్యాంక్ వచ్చి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు నేను డివిజిబిలిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డివిజిబిలిటీ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని గ్రూప్స్కి సంబంధించినవి అండ్ ఆర్ఆర్బీకి సంబంధించినవి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినవి మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది? 2 to the power of 71 plus 2 to the power of 72 plus 2 to the power of 73 plus 2 to the power of 74 ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబరు కింద ఆప్షన్స్లో ఏది పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేయగలుగుతుంది అడిగాడు. బట్ మనకు ఒక నెంబర్ని తీసుకొని డివిజిబుల్ చేయాలంటే ఆ నెంబర్ని మనం డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. బట్ ఇక్కడ చూస్తే 2 to the power of 71 అంటే చాలా పెద్ద నెంబర్, 2 to the power of 7 అంటే చాలా పెద్ద నెంబర్. ఆ సమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి నేను మీకు సిమెట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే విధంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు చాలామంది ఆ ట్రిక్స్ నేర్చుకునేటప్పుడు కొన్నింటిని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ నెగ్లిజెన్స్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే మధ్యలో అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఇలాంటి ఆపరేషన్ ఇచ్చినా కూడా కంటిన్యూగా పైన పవర్స్ అనేటివి ఒక ఆల్టర్నేటివ్గా ఉంటుంది. అంటే 71, 72, 73, 74 అని కంటిన్యూగా ఉంటుంది. ఇలాంటప్పుడు వాట్ ఎవర్ ద లోయెస్ట్ పవర్, అంటే ఇక్కడ 71 అనేది లోయెస్ట్ పవర్ని మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం లేకపోతే మనకేముంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ సింబల్ ఏముంటుంది? ప్లస్ ఉంటాయి, ప్లస్ మైనస్ ఉంటాయి, మైనస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 to the power of 71ని కామన్ తీస్తే మొత్తం 2s 72 ఉన్నాయి. అందులో మనం 2s 71 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అదేవిధంగా 2s 71 తీసేస్తే ఎందుకంటే ఇక్కడ 2 to the power of 2 మిగులుతుంది. అదేవిధంగా 2s 71 తీస్తే 2 to the power of 3 మిగులుతుంది. అంతే. మిగతా ప్రాబ్లమ్స్ అని అలాగే చేయాలి. కానీ మనకి ఆప్షన్ బేస్ కోర్స్ రాదు ప్రాబ్లమ్స్ మీకు తెలిసాడు. సెకండ్ ప్రాబ్లమ్ నాకు తెలిసి అలాగే వస్తుంది. 2 to the power of 71 చూడండి ఒకసారి. ప్లస్ 2 to the power of 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ ఎంత అవుతుందండి? 8. ఓకేనా? 2 to the power of 71, 1 plus 2 plus how much the value is 8 plus 2 10, 15 వస్తుంది మనకి. క్లియర్ పడేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకు 15 డివిజిబిలిటీ ఇక్కడ ఉంది. మనకు 9 లేదు, 11 లేదు, 12, 13 లేదు, 10 లేదు. కానీ మనకి ఇక్కడ 15 ఉంది. బట్ అక్కడ 10 డివిజిబిలిటీ కావాలంటే 10 డివిజిబిలిటీ మనకి కంపల్సరీగా లాస్ట్ డిజిట్స్ అంటే యూనిట్ ప్లేస్లో 0 అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది. ఈ 2 to the power of 71 వచ్చి ఒక 2 ఇన్సర్ట్ చేసుకోవాలి. అదొకటి ఆలోచన చాలా మందికి. లేకపోతే అది నన్ ఆఫ్ దిస్ అని పెట్టేస్తారు. 2 ఇన్సర్ట్ చేసుకుంటే 2 to the power of 70 అయిపోతుంది. 2 ఇన్సర్ట్ చేసుకుంటే ఈ 2 లోపలికి వస్తుంది. therefore 2 to the power of 70 into 150 అంటే ఈ యొక్క వాల్యూ చూడండి ఒకసారి ఇలా మారిపోయింది. ఇప్పుడు ఈ 150ని మనం ఇక్కడ 0ని మనము మల్టిప్లై చేసినట్టయితే ఓవరాల్గా ఈవెన్ ప్లస్ 0 వచ్చేస్తుంది. ఈవెన్ ప్లస్ 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏమైపోతుంది? 10 అయిపోతుంది. ఈ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. క్లియర్? అబ్జర్వ్ చేయండి ఒకసారి డీటెయిల్గా. ఏం చేసాం మనము? ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయి. పవర్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి. 61, 62, 63, 64, 25, 26, 27, 28. ఈ ప్రాబ్లం ఏదో ఒకటి ఎగ్జామ్కి వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా మీరు అబ్జర్వ్ చేయండి. కానీ మీకు కొద్దిగా అట్లీస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ డివిజిబుల్ కావాలి. సార్ మనకు 2 to the power of 70 ఎందుకు మనం వదిలేసామంటే ఒక సమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 756, 75 into 3 అని మల్టిప్లై చేసాం అనమాట. అంటే ఈ యొక్క నెంబర్ని మనం 3తో మల్టిప్లై చేసామంటే వచ్చిన రిజల్ట్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్తో మనకు అవసరం లేదు. 3తో మల్టిప్లై చేసిన ఒక అన్నోన్ నెంబర్ని మనం తయారు చేసిన రిజల్ట్ 3తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 150తో మల్టిప్లై చేసిన ఒక అన్నోన్ నెంబర్ వాల్యూనే ఇదంతా. కాబట్టి ఈ వాల్యూని మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డివిజిబుల్ ఏంటంటే ఓవరాల్గా డివిజిబుల్ అయిపోతుందని అర్థం. క్లియర్ పడేస్తే బాగా అబ్జర్వ్ చేయండి, నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ గమనించినట్టయితే 4 to the power of 61, 4 to the power of 62, 4 to the power of 63, 4 to the power of 64. మనం ఏం చెప్పాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటూ ఉండని, సబ్ట్రాక్షన్ ఉండని, డివిజన్ ఉండని, అడిషన్ ఉండని, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్స్ అన్ని ఈక్వల్గానే ఉంటాయి. కంటిన్యూగా ఉంటుంది. ఇందులోంచి లోయెస్ట్ పవర్ వాల్యూని బయటకు తీసేస్తే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకోకుండా 0 పెట్టుకున్నట్టయితే ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. ఇక్కడ 4 to the power of 61 వెళ్ళిపోతే 4 మిగిలిపోతుంది. 4 to the power of 61 వెళ్ళిపోతే 4 స్క్వేర్ ఉంటుంది. 4 to the power of 61 వెళ్ళిపోతే 4 క్యూబ్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 61, 62, 63, 64 వస్తుంది. మల్టిప్లై యాడ్ చేసుకున్నట్లయితే మనం therefore 4 to the power of 61 అలాగే ఉంటుంది. 1 plus 4 plus 16 plus 64 చాలా ఫాస్ట్గా యాడ్ చేసుకోవాలి. therefore 4 to the power of 61
16 ప్లస్ లేకపోతే 4 ప్లస్ 64 16 ప్లస్ 64 80 85 క్లియర్ వాట్ సార్ అంతేనా 85 అంతేనా. ఇప్పుడు గమనించినట్లయితే అంతేనా 87 అంతేనండి 16 ప్లస్ 85 మనకు ఆప్షన్స్లో డివిజిబిలిటీ కావట్లేదు. కంపల్సరీగా నన్ ఆఫ్ తీసుకున్నట్లయితే మనము ఆలోచించాలి రిటర్న్ ఎందుకంటే దీని ఆన్సర్. బట్ క్లారిటీ కోసము వాట్ ఈస్ ద 10 డివిజిబిలిటీ రూల్. 10 డివిజిబిలిటీ రూల్ కూడా యూనిట్ ప్లేస్లో 0 ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఉంది. బట్ యూనిట్ ప్లేస్లో 0 లేదు. సేమ్ ప్రాసెస్ 4 to the power of 60 ఒక 4 ఇన్సర్ట్ తీసుకున్నట్లయితే మనకి 4 to the power of 60 4 5 20 4 32 340 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా 10th డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా టోటల్గా ఈ వాల్యూ అనేది 10th డివిజిబుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. క్లియర్ అంటే ఆల్వేస్ 10 అని కాదు, ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్ చేసుకున్నాం. అలాగా సమ్ టైమ్స్ 11 డివిజిబిలిటీ రావాలి, 13 డివిజిబిలిటీ రావాలి. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నోట్ చేసుకోండి ఇక్కడ ఏం చేస్తాము. ఒక్కోసారి ఇక్కడ ప్లస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఆపరేషన్ చేంజ్ చేసుకోవాలి. కానీ జాగ్రత్త అండి, ఒకవేళ ప్లస్ మైనస్ డివిడెంట్లో ఉండి ఇక్కడ చేసేటప్పుడు కూడా మీరు మర్చిపోకుండా డిమాస్కులు అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే 3 to the power of 25 మీరు కూడా అంత పట్టు చేయండి. 3 to the power of 26 3 to the power of 27 3 to the power of 28 సేమ్ ఇందాక ముందు లాగానే ఉంది. ఇందులో లోయెస్ట్ పవర్ ఏదండి 25 అండి. ఆ 25 కామన్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుందండి, ఇక్కడ 3 to the power of 1 ఉంటుందండి, ఇక్కడ 3 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంటుంది. క్లియర్ వాడేస్తే నెక్స్ట్ ఇక్కడ గమనించి 3 to the power of 25 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 27 గమనించి 3 to the power of 25 మనకు ఏమొస్తుంది ఇక్కడ 1 9 10 30 40 అవుతుంది. క్లియర్ వాడేసి మన ఇక్కడ 40 డివిజిబిలిటీ ఏమవుతుంది చూడండి సార్. 40 డివిజిబిలిటీ ఏమవుతుందా, ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 0 పెట్టేసి. బట్ జాగ్రత్త, అక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. దట్స్ వై యూ హౌ టు బి టేకెన్ ఇన్సైడ్ 3 to the power of 24 సేమ్ 3ని ఇన్సైడ్ తీసుకుంటాం. ఆల్వేస్ తీసుకోవాల్సిన ఆప్షన్ ఒక డైరెక్ట్ డివిజిబుల్ అయితే డైరెక్ట్ ఆప్షన్ పెడతాం. లేకపోతే ఇక్కడ ఉన్న పవర్ ఉన్న ఒక వాల్యూని ఇన్సైడ్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. therefore 3 to the power of 24 into 120 ఈ 120 డివిజిబిలిటీ ఉందండి 30 టేబుల్ అండి. 34 120 therefore అవర్ ఆన్సర్స్ would be 30. క్లియర్ వాడేస్తే కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈ డివిజిబిలిటీ రూల్స్ మనం ఎంత సింపుల్గా చేయొచ్చు. ఓకేనా చూడండి. ఇంకా ఇందులో మనకి 11 డివిజిబిలిటీ గురించి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ 13 డివిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 16 డివిజిబిలిటీ కూడా వస్తుంది చూడండి. ఓకే చూడండి నెక్స్ట్ ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. If 78*3945 is perfectly divisible by 11, then find the star value. అంటే ఇక్కడ 78*3945 అనేది ఒక 7 డిజిట్ నెంబర్ అండి. అంటే ఆ స్థానంలో ఈ 7 డిజిట్ నెంబర్లో ఒక నెంబర్ మిస్ చేశాడండి. ఆ నెంబర్ని ఆప్షన్స్లో కూడా ఇచ్చాడు 1035. దీన్ని ఆప్షన్ బేస్ కూడా చేయొచ్చు, బట్ మనం డీటెయిల్ కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి దాన్ని టాపిక్ టు. బట్ క్వశ్చన్లో గమనించినట్లయితే 11 డివిజిబిలిటీ గురించి ఇచ్చాడండి. 11 divisibility. What is the 11 divisibility condition? 11 divisibility condition is equal to sum of odd places difference sum of even places. అంటే ఇక్కడ అక్కడున్న ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అన్నింటినీ సమ్ చేసేసుకొని వాటి మధ్య డిఫరెన్స్ చేయాలి. ఆడ్ ప్లేసెస్ వాల్యూస్ని అండ్ ఈవెన్ ప్లేసెస్ వాల్యూస్ని కలిపి తీసేయాలి. తీసేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏం రావాలంటే రిజల్ట్ మస్ట్ బి ఏదర్ 0, ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేసాం ఈ కండిషన్లో కాబట్టి 0 ఆర్ ఎనీ 11 టేబుల్ వాల్యూ. 11 టేబుల్ వాల్యూ మీన్స్ వాట్, మనకేమొస్తుంది 11 టేబుల్ వాల్యూ 11 22 33 44 అది మాత్రమే రావాలి. 0 రావచ్చు, 11 రావచ్చు, వేరే నెంబర్ రాకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 అలా రాకూడదు. వేరే ఏ నెంబర్ అయినా రావచ్చు. 11 కానీ 22 కానీ 33 కానీ 44 కానీ అది మాత్రమే వస్తే 11 డివిజిబిలిటీ కండిషన్ లేదు. దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం చూడండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆడ్ ప్లేసెస్ అంటే ఈ రూట్లో పోవాలా, ఈ రూట్లో పోవాలి. ఈ రూట్లో పోతే ఆన్సర్ తప్పైపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 1th ప్లేస్ నుంచే రావాలి. ఎలా అయితేనే సార్ ఆడ్ ప్లేసెసే కదా, చాలా తప్పండి. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి చాలా జాగ్రత్త. ఇప్పుడు ఇందులో ఆడ్ ప్లేసెస్లో 1st ప్లేస్ అండ్ 3rd ప్లేస్ అండ్ 5th ప్లేస్ అండ్ 7th ప్లేస్. ఇక్కడ చూసినట్టయితే ఆడ్ ప్లేసెస్ ఏమొచ్చింది 7 ఉంది ప్లస్
స్టార్ ఉంది ప్లస్ 9 ఉంది ప్లస్ 5 ఉంది కలిపేసాం. క్లియర్ అండి. నెక్స్ట్ గమనించినట్లయితే సబ్ట్రాక్షన్ ఈవెన్ ప్లేసెస్ ఏమి చూడండి 8 ప్లస్ 3 ప్లస్ 4. క్లియర్ అండి. వీటి యొక్క సమ్ తీసుకోవాలి. ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు సార్ నాకు ఆడ్ ప్లేసెస్లో 1 2 3 4 వాల్యూస్ వచ్చినాయి, ఈవెన్ ప్లేస్లో 1 2 3 వాల్యూస్ ఎన్నైనా రండి సేమ్ రావాల్సిన అవసరమే లేదు. ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, బట్ ఆడ్ ప్లేసెస్ అని ఒక చోట ఈవెన్ ప్లేసెస్ అని ఒక చోట కంపల్సరీగా ఈ డైరెక్షన్లోనే పోవాలి. ఓకేనా? చూడండి ఒకసారి 7 ప్లస్ 9 16 16 ప్లస్ 5 21 ప్లస్ స్టార్ అండి. ఓకేనా? మైనస్ 8 ప్లస్ 3 11 11 ప్లస్ 4 15 అండి. క్లియర్ అండి. ఇప్పుడు గమనించినట్లయితే 21 ప్లస్ స్టార్ మైనస్ 15 అండి. ఇప్పుడు 21 మైనస్ 15 ఎంత వస్తుందండి మనకి 6 ప్లస్ స్టార్ అండి. ఇప్పుడు ఈ స్థానంలో మనకు 0 పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏమన్నా ఇక్కడ ఈ వాల్యూ పెట్టుకున్నా మనకి కంపల్సరీగా ఏం కావాలి, ఏదర్ 0 అని రావచ్చు, 11 అని రావచ్చు, 22 అని రావచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ 0 రావాలంటే నేను ఇక్కడ -6 పెట్టుకోవాలండి. మైనస్ ఎందుకు 0 రావాలంటే వాట్ ఈస్ ద కండిషన్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మస్ట్ బి అండ్ ఇట్ గెట్ 0 ఆర్ 11 టేబుల్. బట్ ఇక్కడ -6 పెడతానండి. -6 పెడితే ఆప్షన్స్ లేదు కదండి. నెక్స్ట్ ఏం పెట్టుకుంటానండి, నాకు 11 రావాలి. 11 రావాలంటే ఈ స్టార్ ప్లస్లో ఏం పెడితే వస్తుంది, 1 ఉంది ఆప్షన్లో 6 ప్లస్ 1 7 ఇది కాదు, 0 ఉంది 6 ప్లస్ 0 6 ఇది కాదు, నెక్స్ట్ 3 ఉంది 6 ప్లస్ 3 9 ఇది కాదు. ద ఫైనల్ ఆన్సర్ షుడ్ బి 6 ప్లస్ 5 స్టార్ ప్లస్లో 5 పెట్టేస్తే 11 అవుతుంది. దాని అర్థం 11 కదండి, ఆన్సర్ 5 అండి. 5 పెట్టడం వల్ల మనకి 11 డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి చెప్పండి, ఇక్కడ 5 పెట్టుకుంటారండి, డెఫినెట్గా ఇక్కడ 5 పెట్టినట్టయితే 5 ప్లస్ 5 10 10 అండ్ 16 26 26 ఒక 50 26 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 11. చాలామంది ఇలా ఆప్షన్ బేస్గా డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుని ఆల్టర్నేటివ్ ఇక్కడ చేసేస్తారు. దట్ మీ కాన్సెప్ట్ అర్థం కావాలి కూడా చెప్తారు. ఒక్కొక్కసారి ఇందులో 2 లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 3 లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 లెటర్స్ ఇచ్చేసి ఆ 2 లెటర్స్ యొక్క సమ్ అడగొచ్చు, ఆ 2 లెటర్స్ యొక్క ప్రొడక్ట్ అడగొచ్చు, ఆ 2 లెటర్స్ యొక్క డిఫరెన్స్ అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ముందుకు వస్తుంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నోట్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18 అన్నారండి. ఏమంటున్నారంటే కింది ఆప్షన్లో ఏది 18తో డివిజిబుల్ కాదు అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 కండిషన్ తెలియాలండి. 18 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ అండి. ఓకే, అండ్ ఆల్సో ఇందులో దీన్ని స్ప్లిట్ చేయాలండి ఫ్యాక్టర్స్ 2 and 9. ఇందులో చాలా తొందరగా ఐడెంటిఫై చేసే కండిషన్ ఏంటంటే 2 కండిషన్ అండి. 2 కండిషన్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో మనకి ఏముండాలి, ఈవెన్ నెంబర్ అయినా ఉండాలి, లేకపోతే 0 2 4 6 8 అనే విషయం మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకు చెప్పాలి అంటే 2 టేబుల్లో 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 8 10 12 14 16 18 20 22 ఇలా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 2 టేబుల్లో 2 4 6 8 0 అని మనకు కనబడుతుంది. 2 4 6 8 0 అనే యూనిట్ ప్లేస్ కనబడుతుంది. కాబట్టి 2తో డివిజిబుల్ కావాలంటే ఇఫ్ ఎనీ నెంబర్ మస్ట్ బి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్లో మాత్రమే కంపల్సరీగా మనకి ఏముండాలి, either 0 or 2 or 4 or 6 or 8 మాత్రమే ఉండాలి. 1 3 5 7 9 అనేది ఉండకూడదు. కాబట్టి అలా ఉన్నట్లయితే అది 2తో డివిజిబుల్ కాదండి. అంటే ఇక్కడ 18 అంటే అర్థం ఏంటి, ఈ 2 కండిషన్స్ కంపల్సరీగా సాటిస్ఫై కావాలి. ఇప్పుడు 2 కండిషన్. నెక్స్ట్ వాట్ ఎవర్ దిస్ 9 అంటే ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ డిజిటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఎందుకు చెప్తున్నాను 9 అని గమనించండి. 9 టేబుల్ 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 36 45 54 63 81 72 81 90 కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు దాంట్లో యూనిట్ ప్లేస్లో 2 4 6 8 0 ఉంది. ఇక్కడ రిపీటెడ్ ఎక్కడా కనబడట్లేదు. ఇక్కడ 9 మాత్రం ఒకసారి కనబడితే మళ్ళీ ఇంకోసారి 9 కనబడలేదు మనకి యూనిట్ ప్లేస్లో. కాబట్టి 9 1 + 8 9 2 + 7 9 3 + 6 9 4 + 5 9 5 + 4 9 6 + 3 9 7 + 2 9 8 + 1 9 9 + 0 9. అంటే దాని అర్థం ఏంటి, దాని యొక్క సమ్ చేస్తే 9 రావాలి. క్లియర్ మాట సార్? ఇప్పుడు వీటి యొక్క ఆప్షన్స్ ఇక్కడ నుంచే సాల్వ్ చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి దేనికి అప్లై కావాలండి ఒకసారి గమనించండి. ఒకసారి ఏమంటున్నాడు ఇక్కడ ఆప్షన్స్లో మనకి యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ either 0 2 4 6 8 ఉండాలి అండ్ ఈ నెంబర్ 9తో డివిజిబుల్ కావాలి. సమ్ చేస్తే 9 రావాలి. చూడండి ఒకసారి మనకి గమనించినట్లయితే
అంటే అర్థం ఏంటి, ఈజ్ నాట్ డివిజిబుల్ బై అన్నాడు. ఈజ్ నాట్ డివిజిబుల్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఇది క్లిక్ చేయొచ్చు, అయిపోయింది. ఎందుకంటే ఇది 2 కండిషన్ అప్పుడు ఇది 2 కండిషన్, ఇది 2 కండిషన్, ఇది అసలు 2 కండిషన్లోనే పోదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. అంటే వాట్ ఈస్ 18 కండిషన్, 2 కండిషన్ అండ్ 18 కండిషన్ మస్ట్ బి సాటిస్ఫైడ్. వాడు అడిగింది 18 డివిజిబుల్ అవుతుందా లేదా అని అడగలేదు, 18 డివిజిబుల్ కానీ నెంబర్ని అడిగాడు. ఇది మనం అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్గా చూసినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్ ఏం క్లిక్ చేస్తాం, ఇది 18 డివిజిబుల్ అవుతుందండి, ఇది 18 డివిజిబుల్ అవుతుంది, ఇది 18 డివిజిబుల్ అవుతుంది కానీ దాన్ని అడిగాడు. క్వశ్చన్ని తరోగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ రీడ్ చేయకుండా లాస్ట్ లైన్ మాత్రమే రీడ్ చేసి 18 డివిజిబుల్ అడిగాడు కదా అని అనుకుంటే కష్టము. నాట్ డివిజిబుల్ అన్నాడు. ఏదైతే 18తో భాగించబడుతుందో దాన్ని కనిపెట్టమన్నాడు. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 5 + 4 9, 3 + 6 9, 9 + 9 18, 1 + 8 9. అంటే ఇది 9తోనూ 2తోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 18తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చివరి నెంబర్ యూనిట్ ప్లేస్లో మనకి 6 ఉంది కాబట్టి ఇది మనకు 2తో డివిజిబుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ 5 + 4 9, 9 + 9 18, సేమ్ అన్నీ ఒకేలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా 18తో అవుతుంది. 4 + 3 7 + 5 12 + 6 18, 18 means 1 + 8 9. Therefore these are also should be divisible by 18. That's why be careful while doing this. మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్త. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదండి, ఇక్కడ డైరెక్ట్గా 3 ఉంది. 3 ఉంటే 2తో డివిజిబుల్ కాదు, అది 9తో డివిజిబుల్ అయినా కూడా 2తో డివిజిబుల్ కాదు. కాబట్టి వాడు అడిగిన ప్రశ్న ఏంటి, 18తో డివిజిబుల్ కావాలి. 9తో అయినంత మాత్రం సరిపోదండి, 2తో కూడా కావాలి. కాబట్టి therefore my answer should be this అని చూడండి. కండిషన్స్ మస్ట్ బి లర్న్. కండిషన్స్ నేర్చుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారండి. 1 మార్కే కదా 2 మార్కులే కదా అనుకుంటే కష్టం అండి. 1 1 1 1 స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటేనే మనం స్కోర్కి రీచ్ అవుతామండి. ఎంతోమంది 1 మార్క్ 2 మార్క్ కట్ ఆఫ్తో కూడా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏముందిలే చిన్న టాపిక్లే నాకు వస్తుందిలే అనుకుంటే కష్టం అండి. ఆ 1 మార్కే మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. ఓకే ఓకే చూడండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. If 9781 star 4 is perfectly divisible by 6, then find the star value. అంటే ఇక్కడ 9781 star 4 అనేది ఒక 6 డిజిట్ నెంబర్ అనుకోండి. ఆ స్టార్ ప్లేస్లో ఏదైనా 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. ఒకవేళ ఆప్షన్ ఇంకోటి నన్ ఆఫ్ తీసుకుంటూ ఉంటుంది, అది చాలా డేంజరస్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఏమన్నాడు 6th క్వశ్చన్లో గమనించినట్లయితే 9781 star 4 is perfectly divisible by 6. అసలు 6 యొక్క డివిజిబిలిటీ కండిషన్ ఏంటండి? 6 ఈజ్ డివిజిబిలిటీ కండిషన్ ఎలా అంటే 2 3 6 కాబట్టి 2 కండిషన్ సాటిస్ఫై కావాలి, 3 కండిషన్ సాటిస్ఫై కావాలి. ఇంతకుముందు ప్రాబ్లం 2 కండిషన్ చెప్పాను. యూనిట్ ప్లేస్లో ఏముండాలండి? యూనిట్ ప్లేస్లో 0 2 4 or 6 8 ఏదైనా ఉండొచ్చు. అదే 3 కండిషన్ తెలుసుకున్నామండి. 3 కండిషన్ 3 టేబుల్ ఏంటండి? 3 1s 3 2s 3 3s 12 15 18 21 24 27 30 అని 3 టేబుల్లో ఉన్న రిజల్ట్స్ అండి. 3 1 3 2 3 3 3 4 3 5 3 6 3 7 3 8 3 9 3 10 ఈ రకంగా రాస్తాం. ఇక్కడ యూనిట్ డిజిట్లో గమనించినట్లయితే 369 ఒక యూనిట్ ప్లేస్ మాత్రమే కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ 369 రావాలంటే 1 + 2 3 1 + 5 6 1 + 8 9 మళ్ళీ 369 ఏర్పడుతుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 + 1 3 2 + 4 6 2 + 7 9 అండి. అంటే దాని అర్థం ఏంటండి, ఎప్పుడైనా సరే చాలామంది ఎలా నేర్చుకుంటారంటే మొత్తం సమ్ చేస్తే వచ్చిన రిజల్ట్ మనకి 3తో డివిజిబుల్ కావాలండి. అలా చేయొచ్చు, లేకపోతే 3 or 6 or 9 రావచ్చు. వాటి యొక్క సమ్ సేమ్ ఇది 9 డివిజిబుల్ లాగా అంటారు. ఓకేనా? నా వాంట్ వి డూ దిస్ బై దిస్ ప్రాబ్లమ్. చూసినట్టయితే ఇక్కడ చాలా సింపుల్గా చూడండి. 9781 star 4 అండి. ఇది గమనించినట్టండి ఇక్కడ వాట్ ఈస్ ద 2 కండిషన్? 2 కండిషన్ ఈ ప్లేస్లో క్లియర్. 2 కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, మళ్ళీ దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ కావాలండి. 3తో డివిజిబుల్ కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 9 ఉంది కదండి, 9ని రిమూవ్ చేసేయాలి. 8 + 1 9 కూడా రిమూవ్ చేసేయాలి. 7 + 4 11 అవుతుంది. మళ్ళీ 1 + 1 2 అవుతుందండి. ఈ 2కి ఎంత కలిపితే 3 or 6 or 9 వస్తుంది. 2కి 1 కలిపితే 3 అవుతుంది. 2కి 4 కలిపితే 6 అవుతుంది. 2కి 7 కలిపితే 9 అవుతుంది. మనకు ఆప్షన్స్లో ఏదైనా ఇక్కడ 2కి 1 కలపచ్చు, లేకపోతే 2కి 4 కలపచ్చు, 2కి లేకపోతే 7 కలపచ్చు.
అంటే ఆప్షన్స్లో 1 అని ఉండొచ్చు, 4 అని ఉండొచ్చు, 7 అని ఉండొచ్చు. అంటే మనకి 1 ఉంది కాబట్టి 1, కొన్నిసార్లు 4 ఉంటుంది, కొన్నిసార్లు 7 ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ బేస్ కూడా చేయొచ్చు. ఈ స్టార్ ప్లస్లో ఫస్ట్ 0 పెట్టి మొత్తం సమ్ చేయండి, అప్పుడు మనకి రిజల్ట్ 3 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 9 అని రావచ్చు. లేకపోతే 1 పెట్టండి, లేకపోతే 2 పెట్టండి స్టార్ ప్లస్లో, లేకపోతే 3 పెట్టండి. చాలా ఈజీ అండి. ఈ కండిషన్ కేవలము సమ్ చేసే కండిషన్ 3 అండ్ 9కి మాత్రమే ఉందండి. 3 కండిషన్కి రావాలంటే సమ్ చేస్తే 3 6 రావాలి, 9 కండిషన్ సమ్ చేస్తే 9 రావాలి అని చెప్పేసి మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం. చాలా జాగ్రత్త అండి. ఇక్కడ ఏం చేయలేదు మనం, అలా చేయాలంటే ఇక్కడ డీటెయిల్ చెప్పుకుంటే 9 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 1 ప్లస్ స్టార్ ప్లస్ 4 అండి. ఓకేనా, గమనించినట్టయితే 9 ప్లస్ 7 16 ప్లస్ 8 24 ప్లస్ 25 29 క్లియర్ పడేస్తే ప్లస్ స్టార్, మళ్ళీ 29 ఉంది కదా, 2 ప్లస్ 9 11. ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఇక్కడ ఉన్న డిజిట్స్ని మళ్ళీ సేమ్ దీనిలాగానే 2 ప్లస్ 9 ప్లస్ స్టార్, 2 ప్లస్ 9 11 ప్లస్ స్టార్, మళ్ళీ 1 ప్లస్ 1 2 స్టార్. ఇక్కడ ఈ స్టార్ ప్లస్లో మనకు ఎంత పెడితే యాడ్ చేస్తే 3 ఆర్ 6 ఆర్ 9 వస్తుంది. 1 పెట్టినట్లయితే 3 వస్తుంది, 4 పెడితే 6 వస్తుంది, 7 పెడితే 9 వస్తుంది. కాబట్టి ఆప్షన్స్లో ఏది ఉంటుంది పిక్చర్, బట్ ఆప్షన్లో మనకు 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి నోట్ చేసుకోండి. కండిషన్స్ మస్ట్ బి ఇంపార్టెంట్. నేను కండిషన్స్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఉపయోగించే విధానం తెలుస్తుంది. మళ్ళీ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సపరేట్ వీడియో టైం వేస్ట్. దట్స్ వై హౌ టు బి రిమెంబర్, వైల్ ప్రాబ్లం చేసినప్పుడు ఎలా యూటిలైజ్ చేయాలనేది ఇంపార్టెంటే, కానీ ఫార్ములా నేర్చుకోవడం కాదు, ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందుకోసమని ప్రాబ్లం చేస్తూ మీకు ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్ చేయండి. ఓకే, 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ గమనించినట్టయితే 7th క్వశ్చన్ చూసినట్టయితే 9 1 8 7 6 P2. గమనించండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 డిజిట్ నెంబర్ క్లియర్ పడేస్తే ఈ 7 డిజిట్ నెంబర్ దేని డిజిల్ అవుతుంది అన్నాడు, పర్ఫెక్ట్గా 8 డిజిల్ అవుతాడు. ఇందులో ఒక నెంబర్ మిస్ చేశాడు, ఆ నెంబర్ స్థానం P అన్నాడు, ఆ వాల్యూస్ కూడా 4 1 3 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద 8 డివిజిబిలిటీ కండిషన్? 8 డివిజిబిలిటీ కండిషన్ అంటే ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ని మాత్రం తీసుకుంటే చాలండి, మొత్తం తీసుకొని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకొని దాన్ని 8తో డివైడ్ చేయాలి. క్లియర్ పడేది. లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకున్నట్లయితే దాన్ని డివిజిబుల్ 8 అవుతుందండి, పర్ఫెక్ట్గా డివిజిబుల్. రిమైండర్ 0 వస్తే అది 8తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ గమనించినట్లయితే మనం 9 1 8 7 6 P2లో ఈ వాల్యూ ఉన్నవాడు లేకపోతే డైరెక్ట్గా తీసుకుంటారు 6 P2. ఇప్పుడు ఇందులో మనము ఈ P ప్లస్లో మనం ఏం పెడితే మనకి 8తో డిజిల్ అవుతుంది, ఆప్షన్స్ పెడుతున్నామండి. ఒకసారి 4 పెట్టారనుకోండి 6 4 2 అవుతుందండి. ఓకేనా, అప్పుడు 6 4 2 అవుతే ఏమవుతుంది, 8తో డిజిల్ 8 8 64 అండి, అప్పుడు 2 రిమైండర్ మిగిలిపోతుంది. కాబట్టి ఇది కాదు. క్లియర్ పడేస్తే నెక్స్ట్ చూడండి 6 1 2 తీసుకుంటానండి, అంటే P స్థానంలోకి 1 తీసుకుంటాను. P స్థానంలోకి 1 తీసుకున్నట్లయితే 8 7 56 56 మనకి ఎంత అవుతుంది, మళ్ళీ 5 మిగులుతుంది, 52 అవుతుంది. అప్పుడు మళ్ళీ 8 డిజిల్ అయితే కాదండి, ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 3 2 అండి, 6 3 తీసుకుంటే P స్థానంలోకి 3 తీసుకుంటానండి. 6 3 2 తీసుకుంటే ఏమైనా మళ్ళీ 8 7 56 56 తీసుకుంటే మనకి ఎంత రిమైండర్ వస్తుంది, 7 మిగులుతుందండి. చాలా జాగ్రత్తగా డివైడ్ చేసినప్పుడు 8 7 56 మనకి ఎంత మిగులుతుంది, 7 8 9 72. ఎస్, పర్ఫెక్ట్ డివిజన్ అయిపోతుంది. అంటే మై ఆన్సర్ విల్ బి దిస్. మళ్ళీ నెక్స్ట్ చూద్దామండి 6 2 ఉందండి. 6 2 కూడా చెక్ చేద్దాం, ఎందుకన్నా మంచిది. ఒకసారి చూసినట్టయితే 8 టేబుల్గా చెక్ చేస్తామండి. 8 7 56 అండి. 56 అంటే మళ్ళీ ఎంత మిగులుతుందండి మనకు 4 + 6 మళ్ళీ 62 ఉంటుందండి. 62 కూడా 8 7 56 మళ్ళీ రిమైండర్ మిగిలిపోతుంది. అలా రిమైండర్ మిగలకుండా ఉంటే 8తో డివైడ్ చేసినప్పుడు మొత్తం డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలు. అంటే 3 డిజిట్స్ తీసుకుంటే 8తో డివిజిబుల్ చేయాలండి, 2 డిజిట్స్ తీసుకుంటే 4తో డివిజిబుల్ చేయాలండి, 1 డిజిట్ తీసుకుంటే 2తో డివిజిబుల్ చేయాలండి, అండ్ 4 డిజిట్ తీసుకుంటే 16, 5 డిజిట్ తీసుకుంటే 32, 6 డిజిట్ తీసుకుంటే 64. లైక్ పవర్ లాగా అండి, 2 to the power of 1 అంటే సింగిల్ డిజిట్ తీసుకోమని, 2 to the power of 2 అంటే 2 డిజిట్ తీసుకోమని, 2 to the power of 3 అంటే 3 డిజిట్ తీసుకోమని, 2 to the power of 4 అంటే 4 డిజిట్, 2 to the power of 5 అంటే 5 డిజిట్స్. అంటే 2 డిజిబిలిటీ, 4 డిజిబిలిటీ, 8 డిజిబిలిటీ, 16 డిజిబిలిటీ, 32 డిజిబిలిటీ. బట్ మ్యాక్సిమం మనకి ఎగ్జామ్కి ఇవి మాత్రమే వస్తాయి, 2 కండిషన్ అండ్ 4 కండిషన్ అండ్ 8 కండిషన్. రేర్లీ 60 అడుగుతాడు, 32 చాలా తక్కువ ప్లేసెస్ అడుగుతాడు. అది నేర్చుకుంటే తప్పలేదు. ఓకేనా, రైట్. మై ఆన్సర్ విల్ బి వాట్ దిస్. P స్థానంలో 3 పెట్టినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి.
ఫస్ట్ సింపుల్ ప్రాబ్లం నుంచి డిఫికల్ట్ ప్రాబ్లంకి వెళ్తేనే మీకు కాన్సెప్ట్ అర్థం. డైరెక్ట్గా డిఫికల్ట్ ప్రాబ్లం తీసుకెళ్తే మీకు అర్థం కాదు. నోట్ చేసుకోండి. ఓకేనండి. డివిజిబిలిటీలో ఈ 2 క్వశ్చన్స్ లాస్ట్ అండి ఈరోజు ఈ వీడియోలో మాత్రము. ఇంకా చాలా క్వశ్చన్స్ నేను తీసుకొచ్చి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. ఫైండ్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 88 అని ఆప్షన్స్ ఇచ్చాడు కింద. ఓకేనా. కొన్నిసార్లు ఆప్షన్స్ ఇవ్వకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో అడిగే క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. క్యాట్లో అడుగుతూ ఉండడు, లేకపోతే గేట్లో అడుగుతూ ఉంటాడు. జాగ్రత్త. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి డోంట్ వరీ. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఎన్టీపీసీలో కావచ్చు, గ్రూప్స్లో కావచ్చు, అన్నింటిలో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఓకేనే. ఒకసారి గమనించినట్టయితే 88 అండి. 88 డివిజిబుల్ టు రూట్ ఏంటండి? 88 ఈజ్ మేడప్ ఆఫ్ 8 into 11 అండి. ఓకేనా. వాట్ ఈస్ 8 కండిషన్? మనం లాస్ట్ అని చెప్పాం. లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 కావాలండి. మొత్తం డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 11 కండిషన్, ఈవెన్ ప్లేస్ మైనస్ లేకపోతే ఆడ్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి ఏం రావాలి? మనకి 0 or 11 టేబుల్ రావాలని చెప్తాం. దాన్ని అప్లై చేస్తే మనం 8th క్వశ్చన్ కంప్లీట్ అవుతాం. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. 9988 అండి. సెకండ్ ఆప్షన్ అండి 9944 అండి. థర్డ్ ఆప్షన్ అండి 9984 అండి. ఫోర్త్ ఆప్షన్ 9768 అండి. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 11 కండిషన్ చెక్ చేస్తామండి. 11 కండిషన్ ఎందుకు చెక్ చేయాలంటే చాలా ఈజీ. ఆడ్ ప్లేసెస్ తీసుకోవాలండి. ఫస్ట్ ఈ రూట్లో రావాలి. 9 + 8 9 + 8 0. ఇది 11 కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ 9 + 4 9 + 4 13 - 13 0. ఇది 11 కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ 9 + 4 13 9 + 8 17 అండి. 13 17 ద డిఫరెన్స్ షుడ్ బి -4. ఇది 11 కండిషన్ సాటిస్ఫై కాలేదండి. నెక్స్ట్ అండి 9768లో 8 + 7 8 + 7 15 9 + 6 15 15 - 15 0. ఇది 11 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఓకే. మనకి 3 ఆప్షన్స్ 11 కండిషన్ అప్లై అయ్యింది. నెక్స్ట్ మనకు ఆన్సర్ అడిగింది 88 డివిజిబిలిటీ అడిగాడు కాబట్టి 11 ఒకటే సరిపోదు, 8 కూడా సరిపోవాలండి. 8 కూడా అప్లై కావాలి. ఇది 8 చెక్ చేయకూడదండి. ఎందుకంటే ఒకటి సెట్ కాకపోతే ఇంకోటి కూడా సెట్ కావాలి. లేట్ కండిషన్. 8 కండిషన్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలండి. 8 1 = 8. ఇక్కడ 988లో 8 1 = 8 అండి. మళ్ళీ మనకు 1 8 లో 16 అండి. 2 మిగిలిపోతుందండి. మళ్ళీ 28. ఇది 8 టేబుల్ తగ్గుతుందండి, పోదు కదండి. కాబట్టి మనకి ఇది 100% రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ 3 డేస్ తీసుకోవాలండి. అంతే చాలు. 8 1 = 8 అండి. మళ్ళీ 1 14. 8 1 = 8. జాగ్రత్త. 14 నుంచి 8 పోతే 6. 8 8 = 64. 64 అంటే మనకి 100% 820 అయిపోతుంది. ఇంకా మనకి ఇది చేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే 99944 అంటే ఈజ్ డివిజిబుల్ బై 88 అండి. జాగ్రత్త. నెక్స్ట్ కూడా చెక్ చేశాను కావాలంటే ఇది కూడా, ఎందుకంటే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. 768 ఉందండి. 768 అంటే 8 9 = 72 అండి. 72 అంటే 11 7 + 15 9 + 6 15 8 6 14. చూడండి సమ్ టైమ్స్ ఇది కూడా ఆల్రెడీ చెక్ చేసాను ఇంకోసారి. 8 7 6 8 9 + 7 + 8 15 9 + 6 15 15 - 15 is equal to 0. Therefore my answer should be 11 condition apply. 8 tables also. 8 9 = 72 4 is remainder 8 6 48. కాబట్టి ఈ రెండు కూడా 88 జరుగుతుంది. ఓకేనా. జాగ్రత్త. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఒక్కోసారి ఆప్షన్స్ డి రాసింటే బి అండ్ సి కూడా ఇస్తున్నట్టు ఒక్కోసారి. ఓకే. నెక్స్ట్ చూడండి, నోట్ చేసుకోండి కానీ. లాస్ట్ క్వశ్చన్ అండి, 5th క్వశ్చన్. ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో పి ఇచ్చాడు, ఇంతకుముందు క్వశ్చన్లో స్టార్ ఇచ్చాడు. ఒకటే డిజిట్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు 2 డిజిట్లు కనుక్కోమని. బట్ ఆప్షన్స్లో కూడా ఏమడుగుతున్నాడంటే వాటి యొక్క డిజిట్ అడుగుతారు, ఆ డిజిట్ యొక్క సమ్ అడుగుతున్నాడు. దీన్ని సబ్స్టిట్యూషన్ చేయలేమండి, జాగ్రత్త చేయాలి. 6 5 3 x y ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 90 అన్నది. 90 అంటే సింపుల్గా 9 times 90 అండి. ఇందులో చాలా సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో 0 ఉంటే 10 అయిపోతుంది. సమ్
9 అయిపోతే 9 అయిపోతుంది సింపుల్గా. కాబట్టి ఏది సింపుల్ మెథడ్ అంటే యూనిట్ ప్లేస్లో మనకి 0 ఉండాలి ఫిక్సింగ్ అయ్యింది అంటే y = 0 వచ్చేసింది. ఇంకా మీకు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 6 5 3 x 0 అయిపోతుంది. క్లియర్ పడేస్తే అంటే y ప్లస్లో 0 అయితే పెడుతున్నా నేను 90 డివిజిబుల్ కావాలంటే 9 అంటే ఎంత కావాలి 10 కంపల్సరీ చేయాలి కాబట్టి 0 ఉంటేనే అది అవుతుంది కాబట్టి కంపల్సరీ y ప్లస్లో 0 పెట్టేసాను. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఇక్కడ వీటిని సమ్ చేస్తే 6 + 3 9 అంటే 9 + 0 0 అండ్ 5 ప్లస్ మొత్తం కలిపితే మనకేం రావాలి 9 రావాలి. 6 + 3 9 5 ప్లస్ ఎంత కలిపితే 9 అవుతుంది ఇక్కడ x ప్లస్లో 4 పెడితే అవుతుంది. కేవలం కాబట్టి 6 + 3 4 0 తీసుకోండి 18 ఏమో సంథింగ్ వస్తుంది 6 + 18 వస్తుంది therefore మళ్ళీ 9 వస్తుంది. కాబట్టి x ప్లస్లో 4 y ప్లస్లో 0 పెట్టామండి. కాబట్టి అడిగింది వాడు x + y అడిగాడు కాబట్టి 4 + 0 ఆన్సర్ 4. ఒక్కోసారి వాటి మధ్య మల్టిప్లికేషన్ ఇస్తే ఆన్సర్ 0 అయ్యే అవకాశం ఉంది x × y అడిగితే. ఓకేనా క్లియర్ అనేసి ఈ విధంగా మనం డివిజిబిలిటీ రూల్స్ చేసుకుంటూ వెళ్తామండి. జాగ్రత్త మనం ఏదైనా చేసినప్పుడు 1-2 సార్లు మెథడ్స్ తెలుసుకోవాలండి. ఆ మెథడ్స్లో ఈరోజు చాలా డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటూ వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేశానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే డివిజిబిలిటీ మీద కామెంట్ చేయండి. ఇంకా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మీ చేయలేని క్వశ్చన్స్ ఏదైనా ఉంటే వాటిని మాకు కామెంట్ చేసినట్టయితే మేము వాటిని మళ్ళీ మీకు డీటెయిల్గా షార్ట్కట్ ట్రిక్ ద్వారా కానీ అంటే ట్రెడిషనల్ మెథడ్ ద్వారా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ థ్యాంక్ యూ.